పైకి చూస్తాను నన్ను, నేను యథార్థం, మా పాస్టర్ గారు చాలా యథార్థవంతుడని మీరు అనుకుంటారు. నా లెక్కలు, నా యొక్క నడక, నా పడక, నా పక్క అంతా ఆయనకి తెలుసు. నేను యథార్థంగా ఉన్నానో లేదో నా దేవుడికి తెలుసు. భక్తుడు ఏమన్నాడు? బాబు, నా దేవా, నువ్వెవరు? హృదయాల్ని పరిశోధించే దేవుడు. యథార్థవంతులంటే నువ్వు బాగా ఇష్టం నీకు. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ కూడా నేను ఎంత యథార్థంగా నీకు ఇచ్చానో, అన్యాయంగా సంపాదించింది కాదు, ఇది అక్రంగా తెచ్చింది కాదు, కష్టపడి నేను సంపాదించి నీ మందిరానికి నేను ఎంత యథార్థంగా ఇచ్చానో ఒక్కసారి చూడు. దేవునికి స్తోత్రం చెప్తారండి. కాబట్టి యెహోవా నామము యథార్థమైంది కాబట్టి ఎవరంటే ఆయనకి ఇష్టమంటే యథార్థం. దావీదు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ప్రియుడు. రాసుకోండి, దావీదు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? బిలౌడ్, ప్రియుడు అని అర్థం. అందుకని ఆయన నాకు ఎందుకు ఇష్టమైనడు అంటే ఈజ్ మై బిలౌడ్. ఈయన అందుకనే దావీదు, క్రిస్మస్ కనెక్షన్ అది. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేరు చూచినాడు. రక్షకుడు దయించిన మన కొరకు పరమా ఇంచినాడు. హల్లెలూయా. అందుకనే దావీదంటే దేవునికి ఇష్టమైనోడే కనుక దావీదు వంశంలో దీపం మారిపోదు. దావీదు వంశంలో ఒక రక్షకుడు పుడతాడు. యేసు ప్రభువారు జీనాలజీలో ఆయనకు వంశవళిలో దావీదు ఉన్నాడు. దావీదు కుమారుడు అనిపించుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇష్టంగా ఉంటే ఆయన అంతగా నిన్ను చూసుకుంటాడు. కాబట్టి యథార్థవంతులంటే ఆయనకి ఇష్టమట. అమ్మా, ఈ క్రిస్మస్లో, క్రిస్మస్ అంటే ఏదో మరి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని ఏదో అవి చేయడం కాదు, కానీ యథార్థవంతుడుగా ఉండు, అది నిజ క్రిస్మస్. దేవుడు నిన్ను ప్రియమైనోడుగా ఎంచుతాడు. నాకు ఇష్టమైనోడు కనుక నేను తప్పిస్తాను, నాకు ఇష్టమైనోడు కనుక నిన్ను హెచ్చిస్తాను, నాకు ఇష్టమైనోడు కనుక నేను నీ ఇంట్లో నుండి నీ వంశం నుంచి వస్తానన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక మూడవది ఎవరంటే ఆయనకి ఇష్టమంటే దావీదు కీర్తనలోనే 16వ కీర్తన 3వ వచనం చదవండి. 16వ కీర్తన 3వ వచనం. నేను ఇలాగను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఏమంటే భూమి మీద ఎవరు శ్రేష్ఠులు అంట? ఏమంటే మీరు ఎవరు శ్రేష్టమైన వాళ్ళు అంటే ఎవరు? ఈ భూమి మీద బాగా శ్రేష్టమైన వాళ్ళు ఎవరండి? ఆ మనిషి ఈ మనిషి కాదు శ్రేష్టమైన వాళ్ళు. బంగారం శ్రేష్టమైంది అనుకుంటున్నారు, అది కాదు. శ్రేష్టమైంది ఏంటంటే భక్తులే శ్రేష్ఠులట. వాళ్ళే కేవలము ఆయనకి ఇష్టలట, దేవునికి ఇష్టలు. భక్తులంటే దేవునికి ఇష్టం. నీ భక్తి నిన్ను రక్షించదా? మూడవదిగా నువ్వు భక్తి కలిగి ఉన్నావా? క్రిస్మస్ ఆరాధన భక్తిగా చేస్తున్నావా? ఆదివారం భక్తి చేస్తున్నావా? భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే ఏంటండి పాస్టర్ గారు? భక్తి అంటే ఎలా ఉంటుందండి? భక్తి అంటే ఎలా ఉండాలండి అంటారా? భక్తి కలిగిన వాళ్ళు అంటే ఆయనకి ఇష్టమంట. నేను క్రమంగా దేవుని మందిరానికి రావటం, సమయానికి రావటం, ఇవన్నీ ఒక పార్టే కాదని నేను టయానికి రావాలి, పాటలు పాడాలి, అన్నీ చేయాలి, అర్పణలు ఇస్తున్నారు, ఓకే. ఇదన్నిటికంటే ముఖ్యమైనది భక్తి అని అంటే బైబిల్లో ఒక కొటేషన్లో చెప్పాడు భక్తి అంటే ఏంటో. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో భక్తి అంటే ఏంటో ఉండదు. క్రిస్మస్లో అలాంటి భక్తి చేయాలి మనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా. ఏమంటే నిజమైన భక్తి ఏది? పరిశుద్ధమైన భక్తి ఏది? మన తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రని ఇబ్బందుల్లో పరామర్శించుటయు, యెహోవా మాలిన్యము తనకు అంటుకుండా చూచుకునుటయే
నిజమైన భక్తి. మొదట ఇహలోక మాలిన్యం అంటుకోకుండా చూసుకోండి. ఇహలోక మాలిన్యం అంటే లోకం అంతా వచ్చి నీ ఇంట్లో కూర్చుంది, లోకం వచ్చి సంఘంలో కూర్చుంది, నీ పెళ్లిలో లోక సాంప్రదాయాలే, నీ గృహప్రవేశంలో లోకం వచ్చేసింది, నీ క్రిస్మస్ పండుగలో లోకమే, లోకంలో చేసేదే ఏళ్ళు చేస్తున్నారు. లోక మాలిన్యం అంటుకో. భక్తి అంటే ఈ లోకం బురదంతా, ఈ లోకం దురదంతా మనం అంటించుకోకూడదు. ఆ దురదలో నుంచి మనం బయటకు వచ్చేసాం. ఈ లోకానికి వేరై మీరు రక్షణ పొందమన్నాడు దేవుడు. కనుక ఇహలోక మాలిన్యం అంటుకోకుండా జీవించడమే నిజమైన భక్తి. పరిశుద్ధంగా బ్రతకడం. క్రిస్మస్ ఆరాధనకు సిద్ధపడుతున్నా నీవు భక్తి కలిగి ఉన్నావా? ఇహలోక మాలిన్యం, అన్నిట్లో ఇహలోక మాలిన్యం వచ్చేసింది. అవన్నీ పట్టుకొచ్చి ఏమండి ఆ ఈ లోకంలో ఉన్నటువంటి డ్యాన్సులు, డ్రామాలు, పబ్బాలు, తబ్బాలు అన్నీ పట్టుకొచ్చి ఎక్కడ పెట్టేశారు? క్రిస్మస్లో పెట్టేశారు, లేకపోతే పెళ్ళిళ్ళలో పెట్టేశారు. పెళ్ళిళ్ళలోకి లోకం అంతా వచ్చేసింది. రాసుకో పిల్ల, ఎక్కడికి ఏంటి రాసుకుంటున్నారు? దానికి ఒక పేరెట్టారు. మళ్ళీ రాసుకుని దానికి ఇదివరకు పగలే రాసుకుని ఇప్పుడు రాత్రులు పగలు కూడా రాసేస్తున్నారు. ఎక్కువైపోయి ఆనందం. దానికి ఒక పేరెట్టారు, దానికి ఇంకో పేరెట్టారు. ఏంటమ్మా? మహింద్యా. అది రాస్తున్నారేంటి? రాసుకోండి. ఇహలోకం అంతా పట్టుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు మీరు. ఏమండి ఎంతో పవిత్రంగా జరగవలసిన ఆ కార్యక్రమాలన్నీ ఏం చేస్తున్నారు? పబ్లిక్గా చూపించేస్తున్నారు. పబ్లిక్గా చూపించేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇహలోకానికి మీరు ఎలా ఉండాలండి? మాలిన్యం అంటుకోకుండా. గృహప్రవేశంలోనూ కూడా అదే చేసేస్తున్నారు. ఎక్కడ లేని అన్ని పట్టుకొచ్చి కొట్టేస్తున్నారు. టప 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 టప. ఏమంటే ప్రతి కార్యక్రమంలో ఏం పెట్టేసామంటే క్రిస్మస్లో కూడా ఇహలోకంలో ఎలాగా వీళ్ళు వేసి స్టెప్పులన్నీ ఎవరి స్టెప్పులు అమ్మా? దావీదు వాలే నాట్యమని ఆ స్టెప్లా? అది కాదు. ఆడెవడో చుట్టట్టుకుని ఇలా తిరుగుతున్నాడు. ఆడి స్టెప్పులన్నీ ఇక్కడ వేసేస్తున్నారు. అటుకొచ్చి చుట్టగాడి స్టెప్పులో, సింపురిగులు గడి స్టెప్పులో, ప్యాంట్ సిరిగిపోయినోడు స్టెప్పులో, నెక్కరు వదిలేసినోడు స్టెప్పులో, చొక్కాయి జాకెట్ లేని అమ్మాయిల స్టెప్పులు అన్నీ అట్టుకొచ్చి ఇక్కడ ఎడుతున్నారా? చిచ్చి తీసిపారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అంటే లోకాన్ని పట్టుకొచ్చి ఇక్కడ లోకంలో పెట్టొద్దండి. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా చూసుకోండి. మొదటిది దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది ఏంటి తెలుసా? క్రిస్మస్ అంటే ఏంటంటే దిక్కులేని వారిని ఆదరించటం. ఎవరినండి? దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రులకి పరామర్శించడం. క్రిస్మస్ అంటే ఏంటి? చికెను, ముక్క, కక్క, పలావా తినేయడమేనండి. ఇదేనండి క్రిస్మస్. నీ మట్టుకుని వెయ్యి అంటే పండగ కదని 4 రోజులు ఎక్కడ చూసినా మాకు బిర్యానీలేనండి అంటుందో కావిడ. ఎక్కడ చూసినా బిర్యానీలేనంట. ఈవిడ మట్టుకు నువ్వు తినేసి, బాబు తమ్ముడు, నీ మట్టుకు నువ్వు తినేసి ఆ ఎదరకుండా ఉన్నటువంటి దిక్కులేనోడికి, ఆ గుమ్మాలో కూర్చున్నటువంటి నువ్వు బట్టలేమో కొత్త బట్టలు అనేసిన బట్టలు లేకుండా బాధపడుతుంటే నువ్వు అలాగ చూస్తావు. నువ్వు ఒక్కడదాన్ని తినేసావనుకో, నీకు అరగదో గ్యాస్ట్రిక్ వచ్చేద్ది, కడుపు తిప్పేద్ది తెల్లారేటప్పటికి. ఎందుకంటే నువ్వు తినేస్తున్నావు. ఆ ముసలమ్మ అత్తగారు మూలన పడి ఉంటుంది, దానికి ఒక గారెన్న ఎట్టదు. క్రిస్మస్కి గారెలన్నీ ఇవిడే తినేద్ది. ఆ మనిషికి ఒక గారెన్న, ఒక ఇడ్లన్నీ ఎట్టదు. నీకు ఎలా కరుగుద్ది? దిక్కులేని వారిని ఆదరించకుండా. మనం కొంచెం పలావా తిన్నప్పుడు ఓ ముద్ద ఎవరికి ఎట్టాలా? ఏడు పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు అన్ని భోజనాలు పెట్టేస్తున్నాడు అండి బాబు అంటున్నారు. నన్ను కత్తవాడి భోజనాలు అంటున్నారు. మానేస్తానైతే ఆ రోజున ఎవడన్నా దిక్కులేనాడు భోజనానికి వస్తే ఏమన్నా పండగ ఒకసారి ఏం చేశాడంటే ఒక ఆయన 25వ తారీఖుని వచ్చేసాడు, పగలు వచ్చేసాడు భోజనాలు ఉంటాయనేసి. సిగ్గుపడిపోయింది. నేను అక్కడ భోజనాలు ఉండలేదు. అలా ఆ ఎదరెక్కడో చర్చిగడెట్టాడు, అక్కడ పోయి తినేసాడు. ఎంతోమంది వస్తారు కదా, ఇది క్రిస్మస్ పండుగ, మనకేదైనా భోజనం పెడతారేమో, మనకేదైనా పండిస్తారేమో, దిక్కు లేకుండా ఆకలి కొని ఉన్నారు కదండి. అన్నం పెట్టడానికి ఏం పోయింది? నీకు బాగా ఉందా అని ఇంట్లో వండుకు తినో, కాదంటలేదు. కానీ దిక్కు లేని వాళ్ళకి, ఆకలి కొన్న వాళ్ళకి, అనాథులకు పెట్టడమే క్రిస్మస్ అంటే. షేర్ ఇన్ ద జాయ్. పిల్లలకు భోజనం పెట్టడం. తల్లిదండ్రులు లేని వాళ్ళకి, అనాదిగా ఉన్న ముసలమ్మకి, అమ్మా మామ భోజనం తిన్నావా, ఇదిగో అమ్మ ఈ ప్యాకెట్ తీసుకో అని ఇవ్వగలవా? ప్రియులారా, ఎవరో నాకు ఫోన్ చేశారు 20 దుప్పట్లు ఇవ్వండి సార్ ముసలోళ్ళకి. ఇంకొక వాళ్ళు ఎవరు అంటున్నారు, మీకు ఎన్ని చీరలు కావాలో చెప్పండి, సంఖ్య చెప్పండి అంటున్నారంట. నేనేమని చెప్పను సంఖ్య? 20, 30, 100 చీరలు కావాలి. ఎక్కడ చెప్పను?
అక్కడికి ఒక 50, ఇక్కడికి ఒక 50, అక్కడికి మాత్రమే చెప్పి ఒక 50 అని చెప్పున్నాను. దేవునికి ఆల్రెడీ నేను ఒక 100 చీరలు కొనేసాను ఆల్రెడీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట అంటే, మనం కట్టుకుంటే ఆనందం కాదు క్రిస్మస్ అంటే, మనం తింటే ఆనందం కాదు, మన మట్టుకే మనం కట్టుకోవడం కాదు, కానీ దిక్కులేని వారిని ఆదరించడం. క్రిస్మస్ అంటే పేదలకు పంచుట, క్రిస్మస్ అంటే పిల్లల్ని ప్రోత్సహించుట, క్రిస్మస్ అనగా దేవునికి ఇచ్చుట. ఇదిగో నిజమైన భక్తి కలిగిన వాళ్ళే మరి ఆయనకి ఇష్టలట. ఎవరా భక్తి కలిగిన వాళ్ళు అంటే, దేవునికి ఇచ్చేవారు, పేదలకు ఇచ్చేవాళ్ళు, సంఘ కార్యక్రమాలు ప్రోత్సహించేవారు, అనేకులకు సహకరించేవాళ్ళు. ఉండబాబు ఈ భక్తి ఎన్ని పాయింట్లు చెప్పానండి నేను? ఏంటి చెప్పమ్మా తమ్ముడు, ఏంటి చెప్పి అంటున్నారా? ఏంటి మొదటి పాయింట్ ఏంటి? దేవునికి ఇష్టమై ఉండాలంటే విశ్వాసంగా ఉండాలి, రెండోది యథార్థంగా ఉండాలి, మూడవది భక్తిగా ఉండాలి. అంతే కదా నేను చెప్పింది. ఏమో కష్టమైన పదాలు చెప్పానా? ఈ 3 ఉన్నాయా, నువ్వు దేవునికి ఇష్టమైపోతావు. దేవునికి స్తోత్రం. దేవుడికి ఇష్టంగా ఉండాలంటే, నీకు సమాధానం కావాలంటే, ఆయన భక్తులు ఆయనకి శ్రేష్ఠులట. ప్రియులారా, ఆ భక్తులు ఆయనకి ఇష్టలట. భక్తిపరుడుగా నిజమైన భక్తి ఏంటో చెప్పాను. మాలిన్యం అంటించుకోకుండా మొదటిది. రెండవది ఏంటండి? భేదలైన వారిని, అనాథులైన వారిని, లేకపోతే వెధవరాండ్రని ఆదరించిన ఎప్పటి నుంచో ఉంది మనకి. మా తండ్రి గారే పెట్టారు. వెధవరాండ్రకి మన సంఘం ఈ సంవత్సరం 100 చీరలు కొండ. కారణం ఏంటంటే 14,000 వేశారు మొదటి ఆదివారం కానుక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ₹1 ముట్టుకొని ప్రతి ఆదివారం అలా లెక్కలు కట్టి అలా పెట్టేది. నేను లెక్కలు చెప్పాలి కదా దేవుడికి, నేను ఎంత యథార్థంగా ఉండాలా? అది పాయింట్. దేవునికి స్తోత్రం. రూపాయి దేనికి ఇచ్చారు దానికే వాడతాను. మళ్ళీ మెట్టి పరిస్థితిలో నేను అత్యార్థం ఇత్యార్థం దేంట్లో, అందుకే దేవుడు నన్ను ఇలా పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన సంఘస్థులు 14,000 ఇచ్చారు, అక్కడ వాళ్ళు ఇంకొక మిగిలింది ఇచ్చారు కాబట్టి ఇంచుమించు 25,000 ఇటు 100 చీరలు కొనేసారు. దేవునికి పంచిపెట్టేయటమే. ఎవరు పేదల పాస్టర్ గారులకి 40 మంది పాస్టర్లు, 50 మంది పాస్టర్లు వస్తారు. ఒక్కొక్క మీ సంఘంలో పేదలకి 2 చీరలు ఇమ్మని ఒక్కొక్కరికి 2 చీరలు ఇచ్చేస్తున్నాను. ఆ క్రిస్మస్కి వచ్చిన 29వ తారీఖు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మగారు ఇదిగో దేవుని కొరకు ఇవ్వాలి కదా, దేవుని కొరకు ప్రేమ కదా. ఈ క్రిస్మస్లో నేను ఏం చేస్తే దేవునికి ఆయనకి ఆశీర్వాదం కలుగుతుంది అని ఆవిడ ఆలోచన చేసి ఒక పని చేశారు. ఏంటో తెలుసా? అమ్మ బాబు, ఈ సంవత్సరం పాస్టర్ గారికి బట్టలు కొనని 48,000 రూపాయలు ఇచ్చారు అమ్మగారు. అది ఆవిడంటే దేవునికి ఇష్టం వద్దు, నేను ఎందుకు అవుతాను? దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏంటమ్మా 48,000 పాస్టర్ గారికి. నిన్నే 50 జతల బట్టలు కొన్నాం, ఇంకా చీరలు కొనాలి. పాస్టర్ గారు వాళ్ళు 15 మంది ఉన్నారంట. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ప్రియులారా, దేవుని కోసం గివింగ్ ఎక్కడ చేస్తామని లేదు అన్నీ. ఆవిడ తినకుండా ఎవరికైనా ఇవ్వకోకుండా ఆ వచ్చిన డబ్బు వచ్చి అలా దాచేసి పాస్టర్ గారికి ఎట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అది నిజమైన భక్తి. ఇదిగో వాళ్ళకి దావీదు భక్తుడు అంటాడు కదా, నేను యథార్థముగా నేను నీ సేవకు ఎలాగిచ్చాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన భక్తులు ఆయనకి ఇష్టం. 4వ మాట చెప్తున్నాను చూడండి, అక్కడ ఏముందో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం చదువును. ఆయన విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లుగా కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించారు. హానోక్ ఎవరండి? ఆయన హానోక్ ఇష్టుడై ఉన్నాడంట. కారణం ఏంటమ్మా? హానోక్ ఎందుకు ఇష్టుడై ఉన్నాడు బాబు మీకేం తెలుసా? ఇంకా అత్తమాట విశ్వాసం కాదు, తీసేసాను. ఫస్ట్ పేరులో చెప్పేది విశ్వాసం కాదు, సాక్ష్యం కూడా కాదు. సాక్ష్యం పొందాడు ఇష్టుడని. ఎందుకు ఇష్టమైపోయాడు? హానోకు ఎప్పుడోడండి అమ్మ చెప్పండి. హానోకు ఎప్పుడోడు? నిన్న మొన్నటోడా? ఆది కాండంలో మనిషి 4 తరాల ముందు ఆది కాండంలో ఉన్న హానోకు 5వ అధ్యాయంలో కనబడతాడు. హానోకు మీకు కావాలంటే ఎందుకు ఇష్టమయ్యాడో ఒక మాట చెప్పి ఎదురుకి వెళ్ళిపోతాను. 2 నిమిషాలు ముగిచ్చేస్తానండి. 21వ వచనం, ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషాలను కనెను. హానోకు మెతూషాలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు ఆయన కుమారులను కుమార్తెలను కనెను. హానోకు బ్రతికిన దినాలు 365 ఏండ్లు. హానోకు
దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకెళ్ళిపోయిన అతడు ఆనోకు ఎందుకు ఇష్టమైపోయాడు? ఎక్కడ ఉంది? ఎందుకు ఇష్టమయ్యాడమ్మా? ఆనోకు మరణం లేదు, ఇష్టమైన వాడికి మరణం లేదు. మనం ముసలమ్మలకు కూడా బాబాయ్ చచ్చిపోతామా? నా కోసం ప్రార్థన చేయండి. 90 సంవత్సరాలు ముసలేవాడు, అంటే 100 సంవత్సరాలు చూడాలండి. అసలే పడుచులు పచ్చికెళ్ళి రాలిపోతుందని మనం బాధపడుతుంటే ఆవిడేంటి బాబు మోకలి నొప్పులు బాబు. ఎన్ని సంవత్సరాలు అమ్మా? 70 సంవత్సరాలు మోకలి నొప్పులు రాకపోతే నాకే వచ్చేస్తుంటే. వాళ్ళు మా 70 సంవత్సరాలు మోకలి నొప్పులు రావండి, అరిగిపోయి ఉంటాయి కదండి. కనుక ఎంత అలాగ మరణం అంటే భయపడిపోతాం. హానోకు అసలు మరణమే లేకుండా దేవుడు అలా తీసిపోయి నీకు మరణం రాయలేదు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హానోకు దేవునికి ఇష్టమైన కనుక అతడు మరణము చూడకుండా పైకి ఎగిరిపోయాడట. కనపడలేదు హానోకు. హానోకు ఇడరా కనపడతలేదు, కనపడి మనం చూశాను గాలి ఎగిరి అతనుడయ్యా అన్నాడంటే ఎవడు అలాగే ఎగురుకుంటారు. రివ్వుని వెళ్ళిపోయి మళ్ళీ కింద పడలేదు, అలా పోయాడు పైకి. దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు తీసుకెళ్ళాడమ్మా? హానోకు ఎందుకు ఇష్టమైనాడు? దేవునితో నడిచెను గనుక. చప్పట్లు కొట్టగలిగా దేవునికి స్తోత్రం. ఆదాము హవ్వలు దేవునితో నడిచిన వాళ్ళు పడిపోయారు. ఎంతకాలం నడిచారు? కింద పడిపోయారు. హానోకు కింద పడలేదు, ప్రభువుతో చెట్టపట్టాలి. ప్రభువుతో సమానంగా అంత స్టాండర్డ్ సరిపోద్దండి మనకి. దేవుళ్ళలాగా యేసు ప్రేమ కలిగినోడే, యేసు నీతిమంతుడే, యేసు ప్రభువారు పరిశుద్ధుడే, యేసు ప్రభువారు ఆయన ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడే, యేసు ప్రభువారు వాక్యాన్ని చదువుకునేవాడే, యేసు ప్రభువారు మానక ఆదివారం మందిరంలో సమాజ మందిరంలో ఉండేవాడే. ఆయనలాగా నడిచేవాడు ఎవరున్నారు? దిస్ ఈస్ ద హీనోక్. హానోకు దేవునితో కూడా నడిచాడు కనుక అతడు దేవునికి ఇష్టమైపోయాడట. దేవునికి స్తోత్రం. 4వది ఏంటండి? దేవునితో నడిచిన వాళ్ళు అంటే ఆయనకి ఇష్టం, ఆయన తీసుకెళ్ళిపోతాడు. అలాగన్నారండి. దేవునికి స్తోత్రం కలిగి ఎక్కడికి? పరలోకానికి తీసుకెళ్ళిపోతానంటే ఇప్పుడైనా రెడీగా ఉండాలి మనం. అలా రెడీగా ఉండాలి. గడిగే తప్పని దేవుని స్తోత్రం చెప్పండి. అబ్బే నేను వెళ్ళను ఇంకా ఉంటానంటే నువ్వు భూలోకంలోనే ఉండిపోతావు, ఆ నరకంలోకి వెళ్ళిపోతావు. యేసు ప్రభుతో కూడా మనము సిద్ధపడిన వారుగా నిత్య జీవానికి వారసులం గాక. ఇది 4వది. 5వది ఏంటో తెలుసా? ఎవరు దేవునికి ఇష్టలైన వారంటే పరిశుద్ధ గ్రంథంలో చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. ఊరికే అలా చెప్పి ముగించేస్తాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. 5వది ఏంటి చూడండి. అబద్ధమాడు పదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనుడు. అమ్మ ఎవరంటే ఆయనకి ఇష్టమో? సత్యవర్తనుడు. సత్యమేవ జయతే. మన భారతదేశంలో ఒక సామెత లేదా ఒక స్లోగన్ ఉంది, సత్యమేవ జయతే. ప్రతి కార్యాలయంలో పెట్టేస్తారు. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యవర్తనులు ఏంటమ్మా? ఆయనకి ఇష్టం. ఇలా చూడండి. భారతదేశంలో సత్యాన్వేషణ, నిజ దేవుడు ఎవరు, రక్షకుడు ఎవరు, ఆయనే ఎవరు, ఎవరు సత్యం, ఎవరు నకిలీ, సత్యాన్ని అన్వేషిస్తుంటాం. మనకు నిజ దేవుడు కనపడాలా, సత్యమైన దేవుడు కనపడాలా, యథార్థమైన దేవుడు కనపడాలి. దేవుడు యథార్థవంతుడు కనుక ఆయన సత్యమైన దేవుడు ఎవరని వెతుకుతూ ఉన్నాడు. సత్యవర్తనులు ఫాల్స్ గాడ్ని ఆరాధించరు. చెట్టు పుట్ట రాయి రప్పను ఆరాధించరు. అందులో జీవం లేదు. సత్యాన్వేషణ అండి. సత్యమైన దేవుడు ఎవరు? కేరళ బ్రాహ్మణుడు సుధాకర్ పిళ్ళై ఒకసారి మన భారత 2వ రాష్ట్రపతి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన రాష్ట్రపతిగా ఉన్నాడు. టీచర్స్ డే చేస్తారు ఆయనది. ఆయన అక్కడికి సుధాకర్ పిళ్ళై బ్రాహ్మణుడిన సనాతన కేరళ బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన గురువు గారు, ఆయన కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా అదే కాబట్టి ఆ బ్రాహ్మణుడు అని తెలిగే గురుగారు ప్రొద్దుటే టీ తాగుతున్నాడు. ఏ సుధాకర్ ఎలాగొచ్చేవి కూర్చో, ఆ టీ తాగు. రైట్. అయ్యా ఆ పిచ్చపాటి మాట్లాడిన తర్వాత, అయ్యా నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయిపోతుందండి, నాకు సత్యాన్వేషణ అండి, నా గురుదేవో కదా, ఒక గురువుని చూపించండి, మోక్షాన్ని తీసుకెళ్ళే ఆ గురువు ఎవరండి, ఆయనలాగా నడుచుకోవాలనుంది నాకు, ఆ నిజమైన ఆ సత్యమైన గురువుని చూపించండి అంటే, సుధాకర్ టీ తాగి వస్తానని గదిలోకి వెళ్ళాడు. బయటకు వచ్చాడు, ఒక పుస్తకం ఇచ్చాడు, నల్లట్లతో ఉంది. ఏంటి? సుధాకర్కి చెమటలు పట్టాయి. గురుగారు ఏంటి సార్ ఈ పుస్తకం పట్టుకొచ్చారు? ఆ నిమ్మన జాతి అంటరాని వాళ్ళు చదువుకునే ఈ బైబిల్ ఇచ్చాడని. ఎందుకే
ఇది నా చేతిలో పెడతారు, నేను బ్రాహ్మణుని మీకు తెలుసు కదా, మీరేదో గురువు గారు సన్మార్గము సత్య మార్గం చూపెడతారని వస్తే ఈ గ్రంథం నా చేతిలో పెట్టారండి సార్ అని అంటే, సుధాకర్ ఒకసారి మత్తయి సువార్త నుంచి చదువుకో, అందులో నీకు గురువు కనబడతాడు. ఆ గురువు గారికి నీకు కనబడకపోతే నువ్వు మళ్ళా నాకు కనపడు. ఆయనే నిజ గురువు. సుధాకర్ వెళ్ళిపోయాడు. సరే మీ మాట ప్రకారం చదువుతున్నాడు, చదివాడు. అందులో ఆయన గురువు కనపడ్డాడు. ఆయనే యేసు ప్రభు అనే గురువు. పాల్ సుధాకర్గా ఆయన పేరు మార్చుకుని ఆయన మళ్ళా వెనదిరక్క యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించి సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర కూడా వెళ్లకుండా సెంట్రల్ జైల్స్లో, ఎక్కడైతే సెంట్రల్ జైల్లో ఉన్న జైల్లో పాల్ సుధాకర్ పిళ్ళయ్య గారు సువార్తను ప్రకటించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. పాల్ సుధాకర్గా మార్చుకున్నాడు. అందుకనే మరి బైబిల్లో మాట ఉంది, మీలో ఎవరిని గురువు అని పిలవద్దు. 24 మత్తయి సువార్త, మీలో ఎవరిని గురువు అని పిలవద్దు. మనకి ఒక్కడే గురువు, ఎవరైనా యేసుప్రభు గురువు. మనోళ్ళు ఏంటి, ఏ గురు ఎవరని గురువు? యేసుప్రభు గురువు. ప్రతి ఓటు కూడా గురు రా గురు. మళ్ళీ కొత్త పదం బ్రో. ఏంటి బ్రో అంటే, అయ్యో దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ గురువు యేసు ఒక్కడే నీ బ్రో. ఎవరు మన బ్రో? యేసు లాంటి బ్రో లేడు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే మన గురువు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. సత్యాన్వేషణలో యేసుని కనుగొన్నాడు సుధాకర్. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, సత్యమే జయతి, సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 1 విశ్వాసం గలవారు, 2వది యథార్థవంతులు, 3వది భక్తులు, 4వది దేవునితో నడిచేవారు, 5వది సత్యవర్తనులు. నువ్వు సత్యవుణ్ణి అనుసరించి నడిచినట్లయితే నువ్వు గొప్పగా దేవుని రాజ్యానికి వెళ్తావు. నేను ముగించే ముందు మరొక మాట మీకు చెప్పాలి. ఎవరు ఆయనకి ఇష్టలంటే విరిగి నలిగిన మనస్సు గలవారే ఆయనకి ఇష్టమైన వారు. దావీదు కీర్తన 51:17, దావీదు కీర్తన 34 అధ్యాయంలో కూడా విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టం. అమ్మ, ఎవరంటే ఆయనకి ఇష్టం? నీ మనస్సు విరిగి నలిగిన మనసుగా ఉందా? ఏమంటే మీ మనసు విరిగి నలిగిన మనసేనా? మీ మనసులో ఇంకా విరిగి నలిగిన మనసు అంటే ఏంటి? ఏం విరగాలి, ఏం నలగాలి? విరిగి నలగడం అంటే, విరిగి నలిగిన మనసు అంటే తగ్గించుకున్న జీవితం, హంబుల్నెస్. ఇంకా నీ గర్వం విరిగిపోవాలా, నీ కోపం విరిగిపోవాలా, నీ పాపం విరిగిపోవాలా, నీ పొగరు విరిగిపోవాలా, నీ ర్యాష్ విరిగిపోవాలా. విరిగిపోవుట, యాకోబు విరిగిపోయాడు, మోసం విరిగిపోయింది. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి అన్నాడు కదమ్మా. ఏంటి ఆయనకి బలి అంటే? విరిగి నలిగిన మనసు. ఇది 6వది. 7వది చివరి చెప్పి ముగిస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం ఆఖరి మాట ముగించేస్తున్నానండి. ఏంటి? ఇదిగో కుష్ఠులోకి వచ్చి ఆయనకి మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి నాన్ను ముట్టి నాకిష్టమే శుద్ధుడు కమ్మన్నాడు. ప్రభువా నీకిష్టమైతే నన్ను ముట్టు అంటే నా మాట వినండి. ఒకసారి ముగిస్తున్నానండి. ఇందులో ఏంటి ఇష్టమే? ఎవరిష్టమో ఆయనకి? అమ్మా అక్కడ ఏముంది? కుష్ఠరోగం వచ్చి ఆయన అద్దకు వచ్చి ఏమన్నాడమ్మా? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయమండి. ఎవరంటే ఆయనకి ఇష్టం? ఎవరు ఆయనకి ఇష్టం అంటున్నాను? కుష్ఠరోగులు అంటేనా? అది కాదు బాబా నాయన. అక్కడ ఉంది చూడండి. నీకు ఇష్టమైతే, కుష్ఠరోగి ఏమన్నాడు తెలుసా? నీ చిత్తమైతే నన్ను ముట్టు, నీ చిత్తమైతే. అప్పుడు ప్రభు అన్నాడు నాకు ఇష్టమే. ఎవరు దేవుని చిత్తము చెప్పున చేయుదురో వారంటే దేవుడికి ఆయనకి ఇష్టం. ఎవరు ఆయన చిత్త ప్రకారం జీవిస్తారో వారంటే ఆయనకి ఇష్టం. అందుకే ఎబ్రీయులు రాసిన 10వ అధ్యాయంలో రాస్తాడు, నేను ఆయన చిత్తము నెరవేర్చడానికి వచ్చానని యేసుప్రభు అంటాడు. ఇదిగో యేసేపు అంటాడు, యేసుప్రభు తండ్రిగా ఉన్నట్టు ఆయన, నేను ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తానంటాడు. మరి అంటదే యేసుప్రభు తల్లి, నీ చిత్తము చెప్పున నాకు. ఎవరు ఆయన చిత్తం చెప్పున జీవిస్తారో, ఎవరు ఆయన చిత్తం చెప్పున నడుస్తారో వారంటేనే దేవునికి ఇష్టం. ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తున్నావా? ఆయనకి ఇష్టడుగా ఉన్నావా? ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా,
ఆయన చిత్త ప్రకారంగా జీవించడంలో నీ జీవితం సాక్రిఫైస్ చేయవలసి ఉంటుంది. నువ్వు ఆయన పరిచయం చేయటంలో ఆయనకు యోగ్యుడిగా జీవించాలి, ఇష్టడుగా ఉండాలంటే ఆయన చిత్తం ఏంటి? ఆయన పరిచర్యలో పాల్గొనడం. ఆయన చిత్తం ఏంటి? ఆయనకి ఇష్టడుగా జీవించడం. ఐ హ్యావ్ ఫాలో టు జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో టు జీసస్. అవును, నేను యేసుని ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే పాట అమెరికా అంతా పాడుకుంటారండి, ఇంగ్లీషులో అంతా పాడతారు. ఆ పాట రాసింది ఎవరు అనుకుంటున్నారు? ఇండియా వాడు. ఎవరైనా అస్సాం, వేల్స్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి కొంతమంది మిషనరీస్ వచ్చారు. అస్సాంలో గుర్ అనేటువంటి ఒక తెగ ఉంటుంది. వాళ్ళు ఆ మిషనరీస్ ఎవరు వచ్చినా సరే వాళ్ళని తెగోళ్ళు, ట్రైబల్స్ కదా, చంపేస్తున్నారు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో అంటే నేను యేసుని వెంబడించును, నేను వెనుదిరగను. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆయన ఫాలో అవుతానని, ఆ తెగ ఆయన పిలిచాడు. మిషనరీస్ వచ్చారు, వెళ్ళిపోయారు. ఎవరు కూడా మారలేదు, ఒకే ఒక కుటుంబం మారింది. అతని పేరు నాక్సన్. నాక్సన్ అనేటువంటి ఒక ఆయన యేసుప్రభువుని నమ్ముకున్నాడు, భార్య పిల్లలు. ఊరు పెద్ద అని పిలిచాడు, తాండ పెద్ద, ట్రైబల్ పెద్ద దొర వచ్చాడు. యేసుప్రభువుని నమ్ముకున్నావంట కదా, ఆయన దేవుడు అన్నావంట కదా, ఎవరా దేవుడు? ఆయన రక్షకుడు సార్, నేను ఆయన నమ్ముకున్నాను అయ్యగారు అన్నాడు. ఒరే అడిగి తగలబెట్టేయండి రా. తగలబెట్టేశారు. అప్పుడు పాడాడు ఈ పాట, నీ యేసుని వెంబడింతు నేను వెనుదిరగను. మరలా అన్నాడు, రే ఇది ఇంకా మారట్లేదురా, కొడుకుని తీసుకురండి అని ఎదురుగుండా కొడుకుని చంపేశారు. అప్పుడు రాశాడు, మా పాటలు రాశాడు, నీ వెనుదిరగను, నేను వెను కాడను. భార్యని ఎదురుగుండా మళ్ళా కాల్చేశారు. మూడవది, నా ముందు సిలువ, నా వెనుకలో కాశల్. నన్ను కూడా చంపేశారు. జరిగింది ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ పాట ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. అస్సాంలో ఆ గర్రని తెగవారు అందరూ కూడా యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించారు. ఆ తాండ యజమాని ఉన్నాడు కదా, వీళ్ళు ఎంతలా చచ్చిపోతున్నారు ఏంట్రా, వీళ్ళు దేవుడు ఎవర్రా అని ఆ యేసు ప్రభువుని తెలుసుకుని ఆయన మారిపోయి మొత్తం ట్రైబల్ అంతా, అస్సాం వాళ్ళంతా చాలామంది క్రిస్టియన్స్ ఉంటారు. మణిపూర్, నాగాలాండ్, అస్సాం నాగాలాండ్ కలిసి ఉండేది పూర్వం. వాళ్ళందరూ యేసు ప్రభువుని యేసు ప్రభువుని కలిగి ఉండడానికి కారణం ఏంటి తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఒక విశ్వాసి మిషనరీ నాక్సన్ అనే వ్యక్తి ప్రాణం పెట్టడం. నేను ఆయన వెంబడించాను, వెనుదిరగను. నాకు లోకంలో ఎన్నొద్దునా ఏమున్నా సరే నా జీవితానికి సమర్పిస్తానని సాక్రిఫైస్ చేశాడు. ఈ మధ్యాహ్న సమయంలో యేసు ప్రభువుకి నీ జీవితం ఇస్తావా? ఆయనకి ఇష్టడుగా ఉంటే నీకు సమాధానం, ఆయనకి ఇష్టడుగా ఉంటే నీకు సంతోషం. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం.